బ్యాక్ టు మై ఛానల్. హాయ్ మలత గంగాధర్. ఈరోజు మార్నింగ్ 4:30కే మీకు ఒక ఇంట్రెస్టింగ్ సన్ రైజ్ అండ్ వ్యూ పాయింట్ చూపించడానికి నేను నా కజిన్స్తో కలిసి వెళ్తున్నాను. అదే అప్పికొండ బీచ్ అండి. చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ ఆర్కే బీచ్ ఇంకా రుషికొండ బీచ్ అయితే విజిట్ చేస్తారు. బట్ ఈ అప్పికొండ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్టీల్ ప్లాంట్ రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట. స్టీల్ ప్లాంట్ నుంచి 6 కిలోమీటర్స్ ఇదే స్టీల్ ప్లాంట్ రోడ్డు. చాలా బాగుంటుందండి. కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది స్టీల్ ప్లాంట్ అయితే. ఇక్కడ నుంచి మనం మీకు కనిపిస్తుంది కదా, ఇదే స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్. అక్కడి నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. జనరల్గా ఈ ప్లేస్ ఎవరికి పెద్దగా తెలియదండి. దీన్ని హిడెన్ జెమ్ ఆఫ్ వైజాగ్గా పిలుస్తారు. ఇక్కడ ఇంకా 11వ శతాబ్దం నాటి చోళరాజులు కట్టించిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. బట్ నేను ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. జస్ట్ మీకు బీచ్ వ్యూ పాయింట్ సన్ రైజ్ చూపించడానికే వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మనం రీచ్ అయిపోయామన్నమాట మన వ్యూ పాయింట్. ఇంకా అక్కడి నుంచి వెహికల్స్ అయితే వెళ్ళవు, అక్కడ పార్క్ చేసుకుని వెళ్ళాలి. ఊర్లోంచి కూడా వెళ్ళొచ్చు, దానికి బస్సెస్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అప్పికొండ బీచ్కి. శివరాత్రి టైంలో అస్సలు ఖాళీ ఉండదండి ఈ టెంపుల్. చూస్తున్నారు కదా, ఇదే అప్పికొండ బీచ్. మార్నింగే సన్ రైజ్ అవడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ జాలర్లు చేపలు అయితే పడుతున్నారు. వాళ్ళు మార్నింగే ఎరేస్తున్నారు అనమాట ఫిషెస్కి. ఏం చేస్తున్నారండి? చేపలకి ఎరలేస్తున్నారా? ఓకే. చేపల సూపర్ మార్నింగ్, సూపర్ వాక్, చాలా బాగుంది. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, మనం అక్కడికే వెళ్ళాలి. ఇక్కడ సిద్ధి వినాయక టెంపుల్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ నేను చూసిన కొండ ప్లేసెస్ అన్నిటికొని ఈ ప్లేసెస్ నాకు చాలా బాగా నచ్చింది. కొండపైన వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక కేవ్ ఉంటుంది. అదే అప్పి మహాముని అక్కడ తపస్సు చేశారంట. అందుకని ఈ ప్లేస్కి అప్పికొండ అని చెప్పి పేరు వచ్చింది. వెళ్దామని అయితే ట్రై చేసాము, బట్ ఆ అలలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వెనక్కి నెట్టేస్తున్నాయి. అందుకని చెప్పేసి వెళ్ళలేదు. బోర్డు చూడండి, శ్రీ సోమసిద్ధి వినాయక టెంపుల్. పైన వినాయకుడు టెంపుల్ ఉన్నట్టుంది. చలో అక్కడికి వెళ్దాం. ఇక్కడ టెంపుల్ రీచ్ అవ్వడానికి అయితే స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ స్టెప్స్ కూడా చాలా హైట్లో ఉన్నాయి. ఎక్కడం కూడా చాలా హార్డ్ అనిపించింది. ఇక్కడ స్టెప్స్ కొంచెం వరకే స్టెప్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ వినాయక టెంపుల్ వరకే ఉంటుంది. తర్వాత నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్ అయితే ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదేనండి సోమసిద్ధి వినాయక ఆలయము. వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి కూడా బీచ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో వస్తే కనుక తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ సన్ రైజ్, ఇంకా బర్డ్ సౌండ్స్, అలల సౌండ్స్ చాలా బాగుంది. చాలా కామ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కొండపై నుంచి బీచ్ వ్యూ పాయింట్. అక్కడ బ్లాక్గా ఉంది కదా, మేబీ స్టీల్ ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్ అక్కడ కలుస్తాయేమో. కొండ ఎక్కిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు అయితే ఉన్నాయండి. అమ్మవారిది, ఇంకా జీసస్ క్రైస్ట్ది, ఇంకా అల్లా. అంటే మేబీ ఈ 3 ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే అని సింబాలిక్గా చెప్పడం ఏమో. నాకైతే అదే అనిపించింది. ఇంకా హిల్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఇస్ ద వ్యూ. చాలా బాగుందండి మొత్తం. ఒక 10 మినిట్స్ ట్రెక్ తర్వాత అయితే రీచ్ అయ్యాము. ఇంత మార్నింగే వ్యూ పాయింట్ అదిరిపోయింది. ఇట్ ఈస్ అబౌట్ టు సన్ రైజ్. మేము వెయిట్ చేస్తున్నాము సన్ రైజ్ కోసం. మీకు ఎడ్జ్ వరకు చూపిస్తున్నాను పాయింట్. చూడండి అక్కడ, అది స్టీల్ ప్లాంట్, పవర్ ప్లాంట్ అనమాట. సన్ రైజ్ వస్తూ ఉంది. మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ.
ఇక్కడ సన్ రైజ్ బీచ్ మీద పడుతుంటే చాలా మెస్మరైజింగ్గా ఉందండి. ఆ మొత్తం వాటర్ అంతా గోల్డ్ కలర్లోకి మారిపోయినట్టుంది. చూసారు కదా, ఇంత మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇంకా డీప్ సీ వ్యూ, అండ్ ఇంకా నేను. సో చాలా ఎంత మార్నింగ్ 4:30కి, ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి వ్యూ పాయింట్ చూడటానికి. సో ఒక 10 minutes ట్రెక్ అయితే చేసాము చాలా కష్టపడి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా వైజాగ్లో ఉండి ఈ వ్యూ పాయింట్ కనుక చూడకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఇదైతే విజిట్ చేయండి. ఇది వైజాగ్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అని నేను చెప్తాను. ఇంకా అవుట్ సైడ్ వైజాగ్ కూడా ఎవరైనా ఉండి వాళ్ళు వైజాగ్ విజిట్ చేసి ఈ ప్లేస్ మిస్ అయితే కనుక తప్పకుండా అయితే వచ్చి చూడండి. నేనైతే 10 out of 10 ర్యాంకింగ్ అయితే ఇస్తాను. చిన్న ట్రెక్ ఉంటుంది అంతే, మిగతాదంతా చాలా బాగుంది. ఆసమ్ వ్యూ పాయింట్ అన్నమాట. తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు. సో అదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్, దిస్ ఇస్ హైమలత సైనింగ్ ఆఫ్. బై బై.